నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు తుగ్గలి మండల కేంద్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండల కేంద్రంలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమం 4వ పర్యటనలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీఓపెన్ ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు పరిష్కరించడంపై అధికారులు సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అర్జీలు పరిష్కారం కావటం లేదని, అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్జీలలో అధిక శాతం భూమికి సంబంధించినవే ఉన్నాయని, ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని పరిష్కారం దిశగా కృషి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు తుగ్గలి మండలంలో నిర్వహించిన 4 PGRS కార్యక్రమాల్లో మొత్తం 300 అర్జీలు రావటం జరిగిందని, అందులో 105 పరిష్కరించగలిగామని కలెక్టర్ తెలిపారు. రీసర్వేలో ఎక్స్టెంట్ వేరియేషన్ 22A సంబంధించిన అర్జీలు ఎక్కువగా రావటం జరుగుతోందని, వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పరిష్కరించడానికి సమయం పట్టే వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని వాటిని కూడా 1 నెల లేదా 1.5 నెలలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేష్, ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, డిఆర్డీఏ పీడీ రమణారెడ్డి, డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ 1 month 1 village కాన్సెప్ట్ లో ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఓరోటల్ మండలంలో 4 వారాలు ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండో విలేజ్ కింద తుగ్గలి మండలంలో జొన్నగిరి ఈ విలేజెస్ అన్ని చుట్టుపక్కల వాటికన్నిటికీ కోసం కూడా తుగ్గలి మండలంలో ఒక 1 month 1 village కార్యక్రమం చేపడుతున్నాము. ఇది లాస్ట్ వారం. ఇప్పటికే మనకి దగ్గర 300 అప్లికేషన్స్ 300 పైన వచ్చినాయి. ఇప్పటికీ 105 అప్లికేషన్స్ మనం క్లియర్ చేసుకోగలిగాము. మెయిన్ గా ఏంటంటే రీసర్వేలో ఎక్స్టెంట్ వేరియేషన్, అలాగే మనకి 22 పడిపోయినవి ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అది కాకపోతే మాకు ఇక్కడ రైల్వే స్టాప్ కావాలి, లేకపోతే రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలి, ఇలాంటివి కొన్ని పిటిషన్స్ అవసరం. మెయిన్ గా ఏంటంటే ఏవైతే మేము ఇప్పటికిప్పుడు పరిష్కరించగలమో అవన్నిటికీ కూడా విఆర్ఓను అలాగే విఎస్ సమక్షంలో వాళ్ళు ఆర్ఎస్ఆర్ తర్వాత ఆర్హెచ్ కూడా తెప్పించుకొని ఇక్కడికిక్కడ సాల్వ్ చేయడం లేదా 1 వారంలో సాల్వ్ చేయడం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాయలసీమను పారిశ్రామిక రంగంలో వేగంగా ముందుకు తీసుకువెళుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ అన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, డీసీ ఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. గతంలో వైసీపీ 2 సార్లు కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి 1% కూడా అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం చేశారన్నారు. రాజధాని విషయంలో ఎన్డీఏ అమరావతికి కట్టుబడి ఉంటే వైసీపీ రోజుకో రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని గుడిసె కృష్ణమ్మ విమర్శించారు. ఎవరు అడ్డు వచ్చినా ఎన్ని చెప్పినా మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా ఈరోజు నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే అమరావతి అనేటువంటిది ఈరోజు చట్టబద్ధతమైనటువంటిది. పార్లమెంటులో చట్టం తీసుకొని రావడం జరిగినది. ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశాము పార్లమెంటులో. దానికి ఒక చట్టంలో తీసుకొని వచ్చి ఈరోజు అమరావతి మన యొక్క రాష్ట్రానికి ఏకైక రాజధాని అని కూడా చెప్తా ఉన్నాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు అన్నావు కదా మాయుగన్ వర్సెస్ అమరావతి అని. మేము ఈరోజు అమరావతితోనే ఈరోజు 2029 ఎలక్షన్లో మేము ముందు పోతా ఉన్నాం అని మేము స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా మావిగాన్ అనే పదం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టుబడుదారులు రాకుండా అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా రాబోయే ఎలక్షన్స్కి మాకు అమరావతికి మావిగాన్కి మధ్యనే ఉంటాయని ఒక విచిత్ర వాదనతో ముందుకు రావడంతో అక్కడ ప్రాంతంలో మళ్ళీ భయం నెలకొనింది. దీనివల్ల ఆ పార్టీకే నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా
తెలుగుదేశం పార్టీకి ఇది ఎంతో శుభ పరిణామం. ఎందుకంటే ఎన్నిసార్లు రాజధాని కోల్పోతాం మనం, ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇలా ఒక్క రాజధాని అని లేకుండా ఇన్ని రోజులు అనాథల్లాగా మిగిలిన రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు వెచ్చించి డెవలప్ చేసిన తర్వాత నేను వచ్చి అమరావతిని తీసేస్తా అనడాన్ని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. మన ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ 2029లో విజయం సాధిస్తుంది. ప్రెస్ మిత్రులకి నమస్కారం. పోలవరాన్ని కూడా పూర్తి చేస్తే మిగులు జలాలను కూడా రాయలసీమకి ఇవ్వడానికి మరి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు ఒక్కటే చెప్పేది, మతి భ్రమించి మావిగాన్, మతి భ్రమించి 3 రాజధానులు, మరి మతి భ్రమించి విజయవాడ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము చెప్పేది ఒక్కటే, మేము అమరావతి రాజధాని మీదనే ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రజలకు మేము ఎటువంటి మరి ఇబ్బందులు కలగజేసే పరిస్థితులను కానీ, రాజధాని విషయంలో సందిగ్ధం పెట్టే పరిస్థితుల్లో కానీ లేదు. మా నాయకుడు ఒక్క మాట మాట్లాడితే దానికి కట్టుబడి అమరావతి రాజధానిని 2 సంవత్సరంలో ఖచ్చితంగా డెవలప్ చేసి మరి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము రాబోయే 29 ఎన్నికల్లో ఆయన అంటున్నాడు మావిగన్ దాంతోనే పోతానని చెప్పి. మీ మావిగన్ కాదు, గో జగన్. మేము చెప్పేది అదే, గో జగన్. ఆల్రెడీ మిమ్మల్ని కూర్చోబెట్టారు 151 సీట్ల నుంచి 11 సీట్లకు. మరి ఒక్కటి కూడా ఉంటుందో లేదో చూసుకోవాలి. మీరు చేసినటువంటి పనులు మీరు చెప్పుకోలేక ఈరోజు మాపై నిందలు వేస్తూ చేసే అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో, మావిగానని వచ్చే పెట్టుబడులను ఆపాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదానికి ఎవరు కూడా ఇష్టపడరని చెప్పి తెలియజేస్తూ, వైసీపీ పార్టీ నాయకులు మీరు ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన మానసిక పరిస్థితి ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీ ఏరియాలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఒకప్పుడు, తర్వాత అన్ని రకాలుగా ఉన్నారు. ఇక్కడ చాలా ఫ్యామిలీలు ప్రజలకు చేరువలో ఉన్నారు. కానీ వాళ్ళు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి విశ్వసనీయత లేని ఒక నాయకుడితో మేము ఇంకా ఎన్ని రోజులు ఉండాలని వాళ్ళు బాధపడుతున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అనే గొప్పగా చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఎన్నిసార్లు మాట తప్పాడు, మడమ తిప్పాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకరోజేమో అమరావతి, రెండో రోజేమో 3 రాజధానులు, మూడో రోజేమో మావిగన్ను, 4వ రోజేమో విజయవాడ, ఇంకా రేపేమంటాడో తెలియదు. అంటే అన్ని జిల్లాలని ఆయన టచ్ చేస్తాడు. టచ్ చేసి మన జిల్లాల ప్రజలకి మనకే కొట్లాట్లు పెట్టి ప్రశాంతంగా ఉంటాడు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేస్తున్నారు, అమరావతి దేవతల రాజధాని. ఇంకా మావిగన్ని ఏ రాజధాని అనేది వాళ్ళకే, మేము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. ప్రతి ఒక్కరు అమరావతి బాగుండాలి, అమరావతి నిర్మాణ పనులు తొందరగా జరగాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాయలసీమలో ప్రతిష్టాత్మకమైన కడప ఉక్కు పరిశ్రమను 16,350 కోట్ల రూపాయలతో పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ప్రారంభించడం అభినందనీయమని పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. నగరంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయటం రాయలసీమ అభివృద్ధికి శుభ పరిణామం అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఒక్క పని కూడా చేయలేదని ఆమె విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ అమరావతికి కట్టుబడి ఉంటే, వైసీపీ వారు మాత్రం రోజుకో రాజధాని పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు, ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది. అంతేకాకుండా సోలార్ ఏషియాలోనే అతిపెద్ద పవర్ పార్క్, సోలార్ పవర్ పార్క్ వచ్చింది, డిఆర్డిఓ వచ్చింది, అలాగే జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే ఇంకా ఎక్కువ పరిశ్రమలు వస్తాయని కూడా
2,800 కోట్లు శాంక్షన్ చేయడం, అంతేకాకుండా రిలయన్స్ అయితేనేమి, ఇప్పుడు సిగాచి అయితేనేమి, అగస్తా అయితేనేమి, ఇలా ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి రావడానికి క్యూ కట్టడం జరిగింది. మరో 2 ఏళ్లలోనే ఇక్కడ ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా చూసారు మీరు గతంలో ఇదే అనంతపూర్లో వచ్చే కియా పరిశ్రమనైతేనేమి, ఇవన్నీ జాకీ పరిశ్రమలు ఇవన్నీ వెనక్కిపోవడం జరిగింది. అంటే వచ్చే పరిశ్రమలే వెనక్కిపోవడం గొడ్డలిపాటి అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు. ముఖ్యంగా చూడండి, మీకు అందరికీ తెలుసు, కనీసము గతంలో తుంగభద్ర డ్యామ్లు, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూటమి ప్రభుత్వం ఆఫ్ చేపిస్తా ఉంది అంటున్నారు. అయ్యా, రాయలసీమ ప్రాజెక్టుకు మీరు ఎంతసేపు ఉన్నా మీ జేబులు నింపుకోవడానికే మీరు పనిచేస్తారు, కానీ దానికి ఎట్లాంటి అనుమతులు లేకుండా ఉన్నందుకే మీకు గ్రీన్ ట్రిబ్యునల్ మీకు ఫైన్ వేయడం కూడా జరిగింది. అది మర్చిపోయి మీరు ప్రాజెక్టులు పూర్తి కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా 102 ప్రాజెక్టులు పూర్తయినాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో మా 102 ప్రాజెక్టులో మా గోర్కల్ రిజర్వాయర్ కూడా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైనా అభివృద్ధి పదంలో నడుస్తుంది అని అంటే అది ఒక కూటమి ప్రభుత్వం వల్లనే కూడా అని తెలియజేస్తా ఉన్నా. తుంగభద్ర డ్యామ్లు కొట్టుకుపోతే కేవలం 5 రోజుల్లోనే రన్నింగ్ వాటర్ ఉన్నప్పుడే ఆయన కన్నయ్య నాయుడు అని నిపుణులు తీసుకొని వచ్చి 5 రోజుల్లో నీళ్లు నిలిపించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే 40 మంది చనిపోతే కనీసం పలకరించిన పాపాన కూడా పోలేదు. ఈ రోజు మీరు మా నాయకుడిని గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహిస్తున్నారని, ఇది అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ అన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్యాన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 4వ వార్డుకు చెందిన వినయ్ కుమార్, 8వ వార్డుకు చెందిన అభిలాష్, 48వ వార్డుకు చెందిన సవర్మతి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, మాజీ కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నాయకుడు దేవా తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని అన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి రోజు కూడా మా అన్న ఆఫీస్లో ఒక పండగ వాతావరణం, అంటే వాళ్ళకి హ్యాపీ మూమెంట్ అనేది మేము చాలాసార్లు చెప్తూనే ఉంటాం. మాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చి ఈరోజు మంచి అవకాశాన్ని ఇలా పండగ వాతావరణం కల్పించిన టీజీ భరతన్న గారికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా కాన్స్టిట్యున్సీ, నా ఊరు, నా బాధ్యత అనేది చేసుకునేది మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఒక్కరే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. కాబట్టి మా బూత్ ఇన్ఛార్జీలు ఈరోజు బర్త్డే జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను బర్త్డే విషయం తెలియజేస్తున్నాను. సారు ఎంత బిజీ ఉన్నా ఆయన ఈరోజు అమెరికాలో ఉన్నారు. అయినా కూడా వీడియో కాల్లో మాట్లాడి వాళ్లకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడము మాకెంతో గర్వంగా ఉంది. ఆయన స్థాపించిన ఈ సైన్యం దాదాపు 1500 మంది ఆయనకు ఒకే సైన్యంలాగా గత 5 ఏళ్ల నుంచి ఆయనతో కంటిన్యూగా టీజీవీ ఫ్యామిలీతో సేల్ చేస్తున్నారు. ఎంతోమంది ఆయన ఒక గ్రూప్ లాగా మమ్మల్ని ఫామ్ చేసి మాకందరికీ ఇలా కలుసుకోవడానికి అవకాశం ఇవ్వడము చాలా సంతోషం ఉంటుంది. ఆఫీస్కి వస్తే ఒక ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫార్మసీ కోర్సుకు విశేష ప్రాధాన్యత ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ సాయి సుధీర్ నగరంలోని మైపర్ ఫార్మసీ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు.
నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ ఫార్మసీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విభాగం హెచ్ఓడి డాక్టర్ మాధవి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, ప్రిన్సిపల్ రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సురేష్, కోఆర్డినేటర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి సుధీర్ మాట్లాడుతూ మైపర్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు ఒక ఉద్యోగిగా బయటకు వెళ్లడం ఎంతో అభినందనీయమని తెలిపారు. మిగతా కళాశాలలకు భిన్నంగా మైపర్ కళాశాల కేవలం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటమే కాకుండా వారి భవిష్యత్తుకు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లటం అభినందనీయమని అన్నారు. కళాశాలను కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నారని, ఇది తనకు ఎంతో నచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫార్మసీ రంగానికి ఉజ్వల భవిష్యత్తుందని తెలియజేశారు. విద్యార్థులు ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం ఉద్యోగులుగా వెళ్లవచ్చని, లేదంటే బిజినెస్ లైన్లో కూడా వెళ్లవచ్చు అని తెలియజేశారు. అలాగే మైపర్ కళాశాలలో చక్కటి విద్యా బోధనలతో పాటు విద్యార్థులకు ఏర్పాటు చేసిన పరికరాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయని తెలియజేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు. అనంతరం మైపర్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ తమ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. Welcome the alumni 2021 batch Myperians and their parents, today's chief guests. It gives me immense pleasure to stand here and speak about the institution and the satisfaction of the students who has attained their graduation from our institution. With this small acknowledgement, I really congratulate the team Myper. We usually call ourselves the team Myper, starting from the gate watchman right to the principal, and entire team Myper who were instrumental in shaping the careers of this Y21 batch students who took admission in our institution 4 years back. అందరూ కూడా లేదు మాకు ఈ కోర్స్ అంటే ఇంట్రెస్ట్, దీని భవిష్యత్తు బాగుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేరెంట్స్ అనుకోవాలి. తర్వాత పిల్లలు అనుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒక ఛాయిస్ ఇచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటేనే వాళ్లకు ఈ కాలేజీలో సీట్ ఇవ్వాలన్న ఒక మంచి పాలసీ తీసుకున్నారు. దీన్ని నిజంగా మనము చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నా కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి, నాకు ఆ సీట్లు నిండితే చాలు, దానికి సంబంధించిన ఫీజు వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు అనుకున్న ఈ రోజుల్లో మీరు చేరడం అనేది గొప్ప కాదు. మీరు చేరిన తర్వాత బయటికి పోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినప్పుడే మీకు మేము చెప్పిన చదువు కానీ మా ఇన్స్టిట్యూట్ యొక్క రెప్యుటేషన్ కానీ దాని మీద డిపెండ్ అవుతుందని ఆలోచించి మీ భవిష్యత్తు కోసం ఇంత ప్రణాళికను సిద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక బీఫార్మసీ చేయడము అంటే మనము బిజినెస్ సైడ్ పోవచ్చు, ఎంప్లాయ్మెంట్ సైడ్ పోవచ్చు, ఎడ్యుకేషనల్ సైడ్ పోవచ్చు, రీసెర్చ్ సైడ్ పోవచ్చు, ఎంటర్ప్రీనర్గా పోవచ్చు, వాట్ నాట్. ఒకటి కాదు, ఏమీ లేదు అంటే కన్నా మేడం చెప్పినప్పుడు ఒక రెండవ దేవునిగా ఒక మెడికల్ షాప్లో వెళ్ళవచ్చు. దో ఇట్ ఈస్ ఎథికలా మారలా అవన్నీ కాదు, కానీ కనీసం ఏమి చదువు రాని వాడు ఇచ్చే మందు కన్నా ఆ చదువు ఇచ్చే మందు గురించి ఏ జబ్బుకు పనిచేస్తుందో పూర్తిగా అవగాహన కలిగిన ఒక వ్యక్తి కూడా చాలా బెటర్ అవుతుంది కదా. ఓనామాలు లేకుండా 9th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ ఇచ్చేవాడు. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జరిపిన పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయమని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన అల్లూరి సీతారామరాజు 129వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా నేడు జిల్లా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా గిరిజనులను సంఘటితం చేసి వారి హక్కుల పరిరక్షణ కోసం అసాధారణ ధైర్య
ధైర్య సాహసాలతో పోరాడిన గొప్ప నాయకుడిగా అల్లూరి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. స్వేచ్ఛ, ఆత్మగౌరవం, దేశభక్తి, త్యాగం వంటి ఉన్నత విలువలకు అల్లూరి సీతారామరాజు ప్రతీక అని జాయింట్ కలెక్టర్ తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, చూపిన అంకిత భావం నేటికి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తోందని అన్నారు. సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. నేటి యువత అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవటం మాత్రమే కాకుండా వారు కలలుగన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయటమే అల్లూరి సీతారామరాజుకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెట్కూర్ సీఈఓ వేణుగోపాల్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారి సురేష్, ట్రైబల్ వెల్ఫేర్ సలహా మండలి డైరెక్టర్ వెంకటపతి, గిరిజన సంఘం నాయకులు కైలాష్ నాయక్, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఇరు వర్గాల మనుషులు ప్రచండంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం సాగిస్తారని ప్రభుత్వ సైన్యాలకు ఆహార పదార్థాలు తీసుకెళ్లే బండ్లను కొల్లగొట్టారు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయశ్రాంతులను చేశారు. చెప్పాడో తెలుసుకుందామని రాజుగారు ఆ కృష్ణదేవ పేట మునసబు ఇంటికి వెళ్ళాడు. దానివల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి వారికి బాధల నుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్టు చెప్పారు. తనను ప్రభుత్వానికి పట్టించిన మునసబు తిరస్కరించాడు. తర్వాత మే 7, 1924 కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడు. ఏటి ఒడ్డున ఉన్న స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజుగారిని బంధించారు. కొయ్యూరులో విడుదల చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజుగారిని హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజు గారిని ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు నిత్యావసర వస్తువులను కార్డుదారులకు సక్రమంగా అందజేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్రాజ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జోహరాపురంలో ఉన్న 95వ నెంబర్ చౌక ధరల దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. నగరంలోని 18వ వార్డు పరిధిలోని జోహరాపురంలో ఉన్న 95వ నంబర్ ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్ రాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్ రాజ్ చౌక ధరల దుకాణంలోని రిజిస్టార్ను పరిశీలించారు. అలాగే చౌక ధరల దుకాణంలో కార్డుదారులకు అందజేస్తున్న వస్తువుల వివరాలతో కూడిన బోర్డును పరిశీలించారు. అనంతరం చౌక ధరల దుకాణంలో ఉన్న స్టాక్ను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక డీలర్లు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా కార్డుదారులకు సరుకులు అందజేయాలని సూచించారు. అలాగే తూకాలలో మోసం లేకుండా డీలర్లు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తోందని, వాటిని కార్డుదారులకు 100% అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈరోజు జోరాపురంలోని 93, 95 రేషన్ షాపులు తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీలో భాగంగా ఈరోజు జోరాపురంకి వచ్చాము. కర్నూలు ప్రజలకు విజ్ఞప్తి, మీరు జవాబుదారితనం ఉంటే ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు వచ్చి స్టోర్లో మీకు రావాల్సిన కోట బోర్డు పైన రాసి ఉంటుంది. ఆ బోర్డులో ఏమేమి ఉన్నావో అవన్నీ మీకు వర్తిస్తాయి. అవన్నీ మీరు తీసుకెళ్లాలా. షాపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా మీకు ఏమన్నా రేషన్ కార్డులో ప్రాబ్లం ఉన్నా, ఇంకా సంథింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా నా నంబర్కు తెలియజేయగలరు. నేను కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారికి ఇక్కడ నుంచి జరిగిన సమాచారాలు, ఇక్కడ జరిగిన విషయాలు కలెక్టర్ గారికి తెలియజేసి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారితో చర్చించడం జరుగుతుంది. అలాగే ఇక్కడితోనే ఈ స్టోర్లో ఇక్కడ వేళతో కూడా చర్చించి మా వరకు ఎంత ఏమన్నా ఉంటే ఇక్కడనే చర్చించి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు బాగా గుర్తుంచుకోండి, ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు వచ్చి మీ కార్డులను మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వము చాలా కష్టపడి ఎందుకంటే ఎన్నో లక్షల మందికి బియ్యం పేదవాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించినది ఇది. బియ్యము, బ్యాళ్ళు, కొన్నిసార్లు గోధుమలు, కొన్నిసార్లు జొన్నలు, కొన్నిసార్లు చక్కెర, రకరకాల పిండి, ఇలా రకరకాలుగా ఫ్రీగా అంటే ఇస్తున్నారు. తక్కువ రేటు ప్రభుత్వం అనేది 30-40 రూపాయలకి
మీకు ఇచ్చేది 2 రూపాయలకి కిలో. అంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో ఆ నష్టాన్ని భరిస్తూ పేదల కోసం చేస్తున్న ఈ సేవలో భాగంగా మీరు ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.